గూన అంటే వెన్నుముక యొక్క గూన అంటాము. అది యూజువల్‌గా మనం పెద్ద వయసులో 60, 70, 80 ఏళ్లలో చూసే వెన్నుముక డీఫార్మిటీని గూన అంటాం. గూన అంటే ఇది స్పైనల్ కార్డ్ అనుకోండి, ఇలా వంగిపోవడం ఎముకలు. దీన్ని గూన అంటాం. పెద్ద వయసులో చూస్తాం. ఇది కామన్‌గా మనము సినైల్ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి, అంటే ఎముకలలో లవణాల వీక్నెస్, విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, మ్యాంగనీస్ కానీ, మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ యొక్క బలహీనత, మెయిన్గా విటమిన్ డి అండ్ కాల్షియం యొక్క బలహీనత వలన ఎప్పుడైతే ఈ ఎముక చిన్న చిన్న దెబ్బలకు, చిన్నగా కూడా కదిలిన పెద్దవాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇంకా ఇతరత్ర మినరల్స్ డెఫిషియన్సీ వలన ఈ ఎముక పగిలిపోయి, అది కూడా కేవలం బర్రెలు అంటాం, అంటే చిన్న చిన్నగా ముక్కలు అవడం ఇంటర్నల్గా, ఈ ఎముక ఇలా వంగిపోతుంది. ఇప్పుడు ఇంత వెడల్పులో ఉన్న ఎముక చిన్న చిన్న ఫ్రాక్చర్స్ వలన, వాటిని వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ ఇంత సైజులో ఉన్న ఎముక ఈ ఫ్రాక్చర్ అవటం వలన, విటమిన్ డి ఆస్టియోపోరోసిస్ డిజీజ్ వలన ఇంత చిన్నగా ముందుకు వంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బాడీ యూజువల్గా మన వెయిట్ అంతా స్పైనల్ కార్డ్ని మోస్తుంది కాబట్టి మనం న్యాచురల్గానే చిన్నప్పటి నుంచి మనం ఇలా వంగుతాం, మనం అకామిడేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే సినైల్ ఆస్టియోపోరోసిస్ బికాజ్ ఆఫ్ ద విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వలన ఈ ఎముక విరిగిపోయి కృంగిపోతుందో, ఆబ్వియస్గా మన బరువంతా వెన్నుపూస మీద పడ్డప్పుడు మనం ఎలాగైతే ఇలా ఉంటామో, ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంకా అది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే గూన అంటాం. సో ఇది పెద్ద వయసులో వచ్చేది. ఇది ఎల్డర్లీ వయసులో విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వలన, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వలన ఈ గూన వస్తుంది. ఇది ముఖ్యంగా మనం విటమిన్ డి డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి. ఎబో 30 యూనిట్లు ఉండేటట్టు మనం చూసుకోవాలంటే ప్రొద్దున మనము సన్ బాత్, అంటే ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో తక్కువ బట్టలు ఉండి ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజర్ అవటం వల్ల కొలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ డి మన బాడీలో ఉత్పత్తి చెందుతుంది. మనం నోటి గుండా వారానికి ఒకసారి అరెచిటాల్ కానీ, విటమిన్ డి కానీ తీసుకున్నా కూడా మనం కాల్షియం ఎక్కువగా మన ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్ ద్వారా తీసుకోవచ్చు. కానీ విటమిన్ డి అనేది మనకి ఎప్పుడు సన్ ఎక్స్పోజర్, సూర్యరశ్మి వలన, సూర్యకిరణాలతోటి మన బాడీ చర్మం ద్వారా బాడీ లోపలికి విటమిన్ డి వస్తుంది. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చలి ఎండలో, అంటే పొద్దున్న 7 నుంచి 8 గంటల మధ్యలో చర్మం కాలని ఎండలో కూర్చుంటే అప్పుడు మీకు విటమిన్ డి వస్తుంది. తద్వారా మళ్ళీ కాల్షియము, కొన్ని మినరల్స్ కూడా మనం బి కాంప్లెక్స్ కానీ, మెథ్కోబ్లమిన్ కానీ, ఇట్లాంటివి కూడా మనం ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్స్ తీసుకొని సమృద్ధిగా మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ని తీసుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి మనకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. తద్వారా కూడా మనకు ఫ్రాక్చర్స్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇది కేవలం స్పైన్ ప్రాబ్లమ్సే కాదు, బాడీలో ఉన్న ఇతరత్ర ఎముకలకు కూడా సపోర్టుగా ఉంటుంది. సో ఇది సినైల్ ఆస్టియోపోరోసిస్ అండ్ వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ అనేది పెద్ద వయసులో చూస్తాం. ఏవైతే మనం చిన్న పిల్లల్లో పుట్టుకతోటి కొన్ని వ్యాధులు వస్తాయి, అవి మనం కైఫోస్కోలియోసిస్ అనే గూన. అంటే కైఫోసిస్ అంటే బాడీ పక్కకు వంగిపోవడం, స్కోలియోసిస్ అంటే వెనకకు కానీ ముందుకు కానీ ఇట్లా వంగిపోవడం. అంటే బాడీ ఇర్రెగ్యులర్ షేపులో, స్పైనల్ కాలం ఇర్రెగ్యులర్ షేపులో మనకు డీఫార్మిటీ రావడం, దాన్ని కైఫోస్కోలియోసిస్ అనేది కంజెనిటల్ డిజార్డర్, అది పుట్టుకతోటి వచ్చే వ్యాధి. సో ఈ రెండిటి వలన మనకు స్పైనల్ కార్డ్లో గూన వస్తుంది. వాటిని కరెక్ట్గా డయాగ్నోజ్ చేసుకొని సినైల్ ఆస్టియోపోరోసిస్ వృద్ధుల్లో వచ్చేది విటమిన్ డి కాల్షియం సప్లిమెంట్తో పాటు స్పైన్ సపోర్ట్స్ ఇచ్చేసి వంగకుండా చూసుకోవడం, అవసరం ఉంటే ఆ విరిగిన ఎముకలోకి బోన్ సిమెంట్ వేసి సైజు పెరిగే విధంగా చేసి గూన రాకుండా చూసుకోవచ్చు. మూడోది, ఎప్పుడైతే ఎముకలలో సపోర్ట్ లేకుండా గూన వచ్చి నొప్పి వస్తుందో, ఎముకల నుంచి స్క్రూలు వేసేసి, రాడ్ వేసేసి గూన రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అలాగే కైఫోస్కోలియోసిస్ అనే గూన చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని కూడా మనం బ్రేసెస్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. బ్రేసెస్ తోటి కాని ఎడల వెనకాల స్క్రూస్ బిగించి ఎముకని
స్పైనల్ కార్డ్ వెన్నుముకని స్ట్రైట్గా పెట్టేసి స్క్రూలు రాడ్ వేసేసి కూడా నిలకడగా ఉంచేటట్టు మనం ఈ ప్రయత్నం చేయటం వల్ల ఫ్యూచర్లో గూన పెరిగే అవకాశం ఉండదు, గూన వచ్చే అవకాశం కూడా ఉంటుంది.